ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళని అరెస్ట్ చేస్తే వైసీపీ వాళ్ళు పండుగ చేసుకుంటారు, వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తే తెలుగుదేశం వాళ్ళు పండుగ చేసుకుంటారు. అలా మీడియాలు కూడా అట్లాగే ఉంది. తాజాగా ద్రాక్షారామం జగనన్న కాలనీలో ఇసుక చోరీ వ్యవహారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అనుచరుల మేడకే చుట్టుకుంది. ఈ వ్యవహారం నుంచి తన అనుచరులను తప్పించేందుకు మంత్రి 2 రోజులుగా చేస్తున్న తీవ్ర ప్రయత్నాలు బెడిసికొట్టి ఆయన అనుచరులు ఇసుకను చోరీ చేశారని తేటతెల్లమవడంతో చేసే లేక అధికార యంత్రాంగం కేసు నమోదు చేసింది. మంత్రి ప్రధాన అనుచరులు ఒకరైన టీడీపీ నేత దొంగల శ్రీధర్ మరికొందరి మీద పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఇదే విషయాన్ని రామచంద్రపురం ఆర్డీఓ ఎన్ సుధాసాగర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల 26న ద్రాక్షారామం జగనన్న కాలనీ లేఅవుట్ 4లో జరిగిన ఇసుక దోపిడీపై జగనన్న కాలనీలో టీడీపీ దొంగలనే శీర్షికతో సాక్షి వెలుగులోకి తెచ్చింది. ఈ కథనం అధికార పార్టీ నేతలను పరుగులు పెట్టించింది. ఈ కేసు నుంచి మంత్రి సుభాష్ అనుచరుడు దొంగల శ్రీధర్ని తప్పించే ప్రయత్నాన్ని కూడా సాక్షి వెలుగులోకి తెచ్చింది. అయినా అతని మీద ఇతర అనుచరుల మీద కేసులు నమోదు కాకుండా మంత్రి సుభాష్ తీవ్రంగా ప్రయత్నించారు. అధికార బలాన్ని ఉపయోగించారు. మంత్రి ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇసుక వ్యవహారంలో తమ పార్టీ నేతల ప్రమేయం లేదని చెప్పేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. ఇదంతా వైఎస్ఆర్సీపీ నేతల పనేనంటూ నమ్మించే ప్రయత్నం చేశారు. ఇవన్నీ బెడిసికొట్టే ఆయన మీడియా సమావేశం పెట్టిన 2 గంటలకే అధికారులు దొంగల శ్రీధర్ మీద కేసు నమోదు చేశారు. ఆయన ఇసుక చోరీలో నిందితుడని స్పష్టం చేశారు. కాగా ఇసుక దోపిడీ మీద పోలీసులు కేసు నమోదు చేసిన వాసంశెట్టి బాలా, కాండ్రేగుల సాయిరాములని టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు మంత్రి సుభాష్ ప్రకటించారు. ప్రధాన అనుచరుడు దొంగల శ్రీధర్పై మంత్రి ఏ రకమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే అంటూ రాసుకొచ్చింది సాక్షి.